మెగానన్ టీవీ. స్క్రీన్ మీద ఒక హీరో గాల్లోకి ఎగిరి 10 మందిని కొడితే, చేతిలో గొడ్డలి పట్టుకొని విలన్ల తలలు నరుకుతుంటే అబ్బా ఏం ధురంధరుడురా అని మనం సంబరపడిపోతాం. కోట్లు పెట్టి తీసిన ఆ కల్పిత విజువల్స్కే మనం అంతలా కనెక్ట్ అయిపోతే, సుమారు 80 ఏళ్ల క్రితం ఎలాంటి కెమెరా ట్రిక్స్ లేని నిజమైన నెత్తుటి యుద్ధ భూమిలో చేతిలో బరువైన తుపాకీ పట్టుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని శత్రువుల గుండెల్లోకి దూసుకెళ్లిన ఒక రియల్ మహిళా దురంధర మన దేశంలో ఉండేవారు. అవి మీకు తెలుసా? ఆమె కల్పిత పాత్ర కాదు, ఈ గడ్డపై పుట్టిన నెత్తురు. ఆమె వెనుక వేలాది మంది సైన్యం లేదు, కానీ వేల మందిని నడిపించిన తెగువ ఉంది. ఆడవాళ్లు వంటింటికే పరిమితమన్న ఆనాటి సమాజపు నోళ్లు ముయిస్తూ ప్రపంచ సైనిక చరిత్రలోనే మొట్టమొదటి మహిళా కంబాట్ రెజిమెంట్ కు నాయకత్వం వహించిన తొలి దురంధర ఆమె. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఆ తొలి మహిళా సింహం అసలు చరిత్ర ఏంటి? పట్టు చీరలు కట్టుకోవాల్సిన ఆడపిల్లలు నెత్తుటి బర్మా అడవుల్లో ఎందుకు కవాతు చేశారు? ఈ రోమాలో నిక్కబొడుచుకునే నిజమైన దేశభక్తి చరిత్రను ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. అది 1943 జులై. ప్రదేశం సింగపూర్. రెండవ ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్న రోజులవి. బ్రిటిష్ వాళ్ల బానిస సంఖ్యల నుంచి భరతమాతను విడిపించడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. సింగపూర్లోని పడాంగ్ మైదానంలో లక్షలాది మంది ప్రవాస భారతీయుల ముందు నిలబడి నేతాజీ ఆనాడు ఒక చారిత్రాత్మక పిలుపునిచ్చారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని. ఆ మాటలు అక్కడున్న ప్రతి భారతీయుడి నరాల్లో విద్యుత్ తరంగాల్లా ప్రవహించాయి. అయితే అదే సభలో నేతాజీ ఎవరు ఊహించని మరో సంచలన ప్రకటన చేశారు. మన పోరాటంలో కేవలం పురుషులు మాత్రమే కాదు, ఈ దేశపు మహిళలు కూడా తుపాకులు పట్టి తీరాలి. 1857లో తెల్లదొరలపై వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మీద ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా పదాతి దళాన్ని ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. ఆ కాలంలో ఆడవాళ్లు సైన్యంలో చేరడమా, అది ప్రత్యక్ష యుద్ధం చేయడమా అని ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. కానీ నేతాజీ పిలుపు విన్న వెంటనే నేనున్నాను అంటూ ఒక యువ వైద్యురాలు తన చేతిలోని స్టెథోస్కోప్ పక్కన పెట్టి ముందుకు వచ్చింది. ఆమె మన రియల్ దురంధర్, కెప్టెన్ లక్ష్మీ సహగల్. మద్రాసులోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టి సింగపూర్లో ఎంతో పేరున్న డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న లక్ష్మీ స్వామినాథన్ సుఖవంతమైన జీవితాన్ని వదిలేసి దేశం కోసం కత్తిపట్టారు. ఆమె అడుగుల్లో అడుగు వేస్తూ కేవలం కొద్ది రోజుల్లోనే మలయ, సింగపూర్, బర్మాలో నివసిస్తున్న సుమారు 1500 మంది భారతీయ యువతులు రాణి ఝాన్సీ రెజిమెంట్లో చేరడానికి క్యూ కట్టారు. వీరిలో ఎవరికీ కనీస యుద్ధ నేపథ్యం లేదు. కొందరు ఇళ్లలో పని చేసుకునేవారు, కొందరు రబ్బరు తోటల్లో కూలీలు, మరికొందరు సంపన్న ఇళ్లలోని సుకుమారమైన ఆడపిల్లలు. కానీ శిక్షణ మొదలయ్యాక వారిలో నిద్రపోతున్న ఆది పరాశక్తి బయటకు వచ్చింది. పట్టు చీరలు కట్టుకునే ఆ చేతులు బరువైన ఖాకీ మిలిటరీ యూనిఫామ్ వేసుకున్నాయి. సున్నితమైన పాదాలకు కఠినమైన లెదర్ మిలిటరీ బూట్లు తొడిగారు. ఉదయాన్నే 6 గంటలకే నిద్రలేచి భుజాలపై 20 కిలోల బరువైన మిలిటరీ కిట్ బ్యాగులు వేసుకుని కిలోమీటర్ల మేర కవాతు చేశారు. బర్మా అడవుల్లో శత్రువుల ట్యాంకర్లను పేల్చడం ఎలా, తుపాకీ కత్తితో శత్రువుల ఛాతిని చీల్చడం ఎలా, హ్యాండ్ గ్రెనేడ్లు విసరడం ఎలా అని కఠినమైన శిక్షణ తీసుకున్నారు. కేవలం 3 నెలల్లోనే ఆ ఆడపిల్లలందరినీ కెప్టెన్ లక్ష్మి అజేయమైన యుద్ధ వీరులుగా మార్చేశారు. 1944వ సంవత్సరం ఢిల్లీ చలో నినాదంతో భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దుల గుండా ఈశాన్య భారతదేశ ప్రాంతాలైన ఇంఫాల్, కోహిమా వైపు కదిలింది. పురుషుల సైన్యంతో పాటు కెప్టెన్ లక్ష్మి నేతృత్వంలోని రాణి ఝాన్సీ రెజిమెంట్ కూడా అడవుల్లోకి అడుగుపెట్టింది. అది మామూలు ప్రయాణం కాదు. దట్టమైన అడవుల్లో కుండపోత వర్షం, అడుగడుగున జలగలు, భయంకరమైన మలేరియా జ్వరాలు, తినడానికి సరిగ్గా తిండి దొరకని పరిస్థితి. అయినా సరే ఆ మహిళా దురంధరులు వెనక్కి తగ్గలేదు. బ్రిటిష్ సైన్యంతో జరిగిన ముఖాముఖి పోరాటంలో వీరు చూపించిన తెగువ చూసి తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇండియన్ ఆర్మీలో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నది ఆడవాళ్ల అని బ్రిటిష్ జనరల్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఒక పక్క గాయపడిన సైనికులకు వైద్యం చేస్తూనే మరో పక్క శత్రువుల రాడార్లను దెబ్బతీస్తూ కెప్టెన్ లక్ష్మీ సహగల్, ఆమె బెటాలియన్ సృష్టించిన విధ్వంసం చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడూ రికార్డు కాని ఒక సువర్ణ అధ్యాయం. అయితే ప్రకృతి పగబట్టడం వల్ల, జపాన్ సైన్యం నుండి సరైన వైమానిక మద్దతు లేకపోవడం వల్ల ఐఎన్ఏ సైన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 1945లో కెప్టెన్ లక్ష్మిని బ్రిటిష్ సైన్యం అరెస్టు చేసి బర్మా అడవుల్లోని జైలులో పెట్టింది. ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎంత బెదిరించినా ఆ వీరనారి బ్రిటిష్ వాళ్ల ముందు తలవంచలేదు. నా దేశం కోసం నేను తుపాకీ పట్టాను,
అందులో తప్పేముంది అని తెల్లదొరల కళ్ళలోకి చూసి గర్జించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి కాన్పూర్లో స్థిరపడి తన 97వ ఏట తుది శ్వాస విడిచే వరకు నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తూనే ఉన్నారు. తుపాకీ పట్టినా, స్టెథోస్కోప్ పట్టినా తన జీవితాన్ని 100% దేశం కోసమే ధారపోసిన నిజమైన కర్మయోగి ఆమె. మనం వెండి తెరపై చూసే కల్పిత ధురంధరులు కేవలం 2 గంటల పాటు మనకు వినోదాన్ని మాత్రమే ఇస్తారు. కానీ కెప్టెన్ లక్ష్మీ సహగల్ లాంటి, రాణి ఝాన్సీ రెజిమెంట్ లాంటి వేలాది మంది రియల్ ధురంధరులు తమ నెత్తురు ధారపోసి మనకు స్వేచ్ఛనిచ్చారు. ఈ రోజు మనం పీలుస్తున్న ఈ గాలి, అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం వాళ్ళు పెట్టిన భిక్ష.